సమృద్ధి జీవమునిచ్చే స్వరము, పరిపూర్ణతలోనికి నడిపించే స్వరము, సమృద్ధి జీవమునిచ్చే స్వరము, పరిపూర్ణతలోనికి నడిపించే స్వరము, కాపరి స్వరము, ఇది కాపరి స్వరము, కాపరి స్వరము, దివ్య కాపరి స్వరము. నిత్య రాజ్యమునకు చేర్చును, తన మహిమలోనికి నిన్ను మార్చును. ఆ నిత్య రాజ్యమునకు చేర్చును, తన మహిమలోనికి నిన్ను మార్చును. కాపరి స్వరము, ప్రభు యేసుని స్వరము, కాపరి స్వరము, దివ్య కాపరి స్వరము. I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. Once again I welcome you heartfully to Kapari Swaram program. మరొకసారి కాపరి స్వరం అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. And it's a great joy once again to speak to you all in this manner. మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరితో కూడా ఎలాగున ఈ స్థితిలో నేను మాట్లాడడం ఇది గొప్ప ఆనందంగా భావిస్తూ ఉన్నాను. As we are meditating on the Holy Spirit of God, దేవుని పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. and this week ఈ వారం let us meditate మనం ధ్యానించవలసిన విషయం ఏమనగా how the Holy Spirit of God who is living inside of us will sanctify us. మనలో నివసించుచున్నటువంటి యొక్క పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా మనల్ని పరిశుద్ధపరచును అనే విషయాన్ని మనం ధ్యానించనున్నాం. This sanctification of the Holy Spirit of God is a working power of the Holy Spirit. నిజాన్ని చెప్పాలంటే ఇలాగున పరిశుద్ధపరచబడటం అనేటువంటిది ఇది పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యం మనలోని. And many of us are not aware that Holy Spirit of God can bring sanctification. పరిశుద్ధాత్మ దేవుడే ఇట్టి పరిశుద్ధత అనేటువంటిది మనకు జీవితంలో తీసుకుని వస్తాడనే సత్యాన్ని చాలా మంది తెలియక జీవిస్తూ ఉన్నారు. We are believing only up to getting baptized and believing that in the name of Jesus and in his blood we are saved. మరి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో యేసుక్రీస్తు వారి యొక్క నామములో మనం రక్షింపబడి బాప్తిస్మం పొంది ఇంతవరకు మాత్రమే మనం నమ్ముతూ ఉన్నాం. But there is something more beyond that. అయితే దాని తదుపరి ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఉందండి. ఇంకాను The greatest thing that is behind shedding of blood is ఆ యొక్క రక్తమును చిందించుట అనేటువంటి దానిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే to give you eternal life. మీకు నిత్య జీవం అనేటువంటిది అనుగ్రహించడానికి. And this eternal life is attained through being holy. ఈ యొక్క నిత్య జీవం అనేటువంటిది మనం పరిశుద్ధంగా ఉండుట ద్వారా మనం సంపాదించుకుంటూ ఉన్నాం. And being holy is a work of the Holy Spirit of God. మనం పరిశుద్ధంగా ఉండుట అనేటువంటిది ఇది పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యం. And becoming holy is different from being holy. పరిశుద్ధంగా ఉండుట అనేటువంటిది ఒకటి, పరిశుద్ధంగా ఉండడానికి మనం తయారవటం అనేటువంటిది అది ఇంకొకటి. And the work who begins in us is the Holy Spirit of God. ఇలాంటి పరిశుద్ధత కార్యం మనలో ప్రారంభించేది ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. There are many churches in these days. ఈ దినాల్లో అనేకమైనటువంటి క్రైస్తవ సంఘాలలో They don't even dare to talk about the holiness of God. దేవుని పరిశుద్ధతను గురించి మాట్లాడడానికి కూడా వాళ్ళు ఏమాత్రం కూడా ధైర్యం చేయట్లేదు. Because they are afraid whether the people will come or not. ఇంచేతనంటే ఇంత మన పరిశుద్ధతను గురించి మాట్లాడితే ప్రజలు వస్తారో లేకపోతే రాకుండా మానేస్తారో అని భయం వాళ్ళకి. They are very afraid of it. దాని గురించి ఎంతో భయపడిపోతున్నారు వాళ్ళు. But the word of God is very clear. కానీ దేవుని యొక్క వాక్యం చాలా వివరంగా చెప్తుంది. If you are the true son of God, నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడుగా కనుగొన్నట్లయితే, if you are the really saved person in the blood of Jesus, నువ్వు నిజంగా యేసు రక్తములో కడగబడి రక్షింపబడిన వ్యక్తివై ఉన్నట్లయితే, you will proclaim the true gospel. నిశ్చయముగా సత్య సువార్తని నువ్వు ప్రకటిస్తావు. Because the spirit which is residing inside of you is the spirit of truth. ఎంచేతనంటే నీలో నివసించేటువంటి ఆత్మ సత్య స్వరూపి అయినటువంటి Your ఆత్మ. church congregation may be fault.
ఒకవేళ సంఘం అనేటువంటిది తప్పులో ఉండి ఉండవచ్చునేమో, or your teaching may be fault, లేక నువ్వు బోధించేటువంటి ఒక బోధ తప్పిదమైనటువంటిది ఉండి but you ఉండవచ్చునేమో. don't have to fear to proclaim the truth, ఏమండి, సత్యం అనేటువంటి దాని గురించి బోధించడానికి నువ్వు భయపడనక్కర్లేదు. because the word of God says, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, you shall know the truth, మీరు సత్యమును తెలుసుకునేదారు, and the truth will set you free. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా And the చేస్తున్నది. truth is that సత్యం ఏమిటనంటే, Jesus Christ of Nazareth residing inside of you in the form of Holy Spirit. నజరుడైన యేసు క్రీస్తు అనేటువంటి ఆయన పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక రూపంలో మీలో నివసిస్తూ ఉన్నాడు. And the truth is that సత్యం ఏమిటనంటే, He is doing the work inside of us. ఆయనే మనలో ఈ కార్యమును చేస్తూ ఉన్నాడు. He is sanctifying us. ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. And when we see the lives of apostles అపోస్తలుల యొక్క జీవితాలను మనం చూచినట్లయితే, and the life of Jesus Christ, యేసు క్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం it is చూచినట్లయితే, exactly reflecting the life of Jesus. అక్షరాల యేసు క్రీస్తు వారి యొక్క జీవితమే అక్కడ కనబరచబడుతూ ఉన్నది. In these days I have been coming across many preachers are saying the apostles are telling the wrong statements. ఈ మధ్యలో కొంతమంది బోధకులైనటువంటి వారిని నేను గమనిస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అపోస్తలులైనటువంటి వాళ్ళంతా వేరొక బోధలు చేశారన్నట్టుగా తీస్తున్నారు వాళ్ళు. But these apostles are the disciples of Jesus. కానీ ఈ అపోస్తలులైనటువంటి వాళ్ళు ఎవరు అనంటే స్వయాన యేసు ప్రభు యొక్క శిష్యులండి వారు. What they have learned from Jesus who is in the form of flesh, శరీరాకారుడుగా వచ్చినటువంటి దేవుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఏమైతే చెప్పారో, వాళ్ళు ఏమైతే ప్రభు దగ్గర నేర్చుకున్నారో, they have been teaching the people of different churches. అదే వారు వెళ్ళి అనేకమైనటువంటి సంఘాలలో వారు బోధించిన How Jesus walked with purity, యేసు క్రీస్తు వారు ఎలాగున పవిత్రమైన జీవితంతో నడుచుకున్నారో, they taught the same thing. అదే విషయాన్ని ఈ అపోస్తలులైనటువంటి వాళ్ళు బోధించారు. They taught the congregations to be holy. సంఘమంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి అని బోధించారు. And today's preachings we are seeing that you don't have to be holy. ఈ దినాల్లో మనం వింటున్నటువంటి బోధలు వింటుంటే నువ్వు అంత పరిశుద్ధంగా ఉండని అవసరం లేదు అంటున్నారు వీళ్ళు. Because the world is upside down. విచేతనంటే లోకమంతా కూడా తలక్రిందులైపోయిన రీతిలో It is filled with full of lust. కామం అనేటువంటి దాంతో కోరికలతో నిండుకున్నటువంటిది ఈ లోకం. Lust of eyes, నేత్రాశ, lust of pride, అలానే గర్వము. and they think if we preach the truth the people may not come. అమ్మో, సత్యాన్ని ప్రకటిస్తూ మీరు పరిశుద్ధంగా ఉండాలి బాబు, ఇలా ఏం Somehow ఉండకూడదంటే we have ప్రజలు to pamper రావాలనుకుంటారు. ఎలాగోలాగా వాళ్ళకి మెప్పును సంపాదించుకుంటే చాలు అనుకుంటున్నారు. Somehow we have to pamper them, telling that even if you sin, God is going to forgive you all the time. నువ్వు పాపం చేసినా కానీ దేవుడు ఎల్లప్పుడు కూడా నిన్ను క్షమిస్తామంటాడు అని బుజ్జగించినట్టుగా ప్రసంగాలు చేయాలనుకుంటున్నాను. Yes, it is true. అవునండి, ఇది నిజమండి. He will save. ఆయన రక్షిస్తున్నాడు. But what is the thing after that? కానీ ఆ తర్వాత ఉన్నటువంటి విషయం ఏమిటన్నది ప్రశ్న. What is the outcome that you are gaining out of your life? నీ యొక్క జీవితంలో నుంచి నువ్వు పొందుకునేటువంటి ఫలం ఏమై ఉంటూ ఉన్నది? There is something beyond the forgiveness of your sins. నీ యొక్క పాపములు క్షమించబడిన తర్వాత కూడా ఇంకా విషయాలు ఉన్నాయండి మనకి. And it is being taught with the Holy Spirit of God. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే మనకు తెలియజేయబడుతూ ఉంది. Paul, the apostle of Jesus Christ, అపోస్తలులైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తు వారి యొక్క అపోస్తలుడుగా ఉన్న ఆయన, and he writes his letter to Thessalonians, ఆయన తెస్సలోనిక సంఘానికి మాటలు రాస్తూ ఉన్నాడు. particularly about purity. ప్రత్యేకంగా పరిశుద్ధతను గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. When we read 1 Thessalonians chapter 4, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని గనుక మనం చూస్తే, verses 1 to 8, మొదటి వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తే, particularly in the verses 7 and 8, మరి ముఖ్యంగా 7, 8 వచనాలు గనుక మనం for చూచినట్లయితే, God did not call us to uncleanness, మనల్ని దేవుడు అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు, but in holiness. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచినాడు. Therefore, కాబట్టి he who rejects this ఈ విషయాన్ని ఉపేక్షించువాడు does not reject man, మనుష్యుని ఉపేక్షింపడు గాని but God, దేవునినే ఉపేక్షిస్తున్నాడు, who has also given us his Holy Spirit. మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే వాడు ఉపేక్షిస్తున్నాడు అంటున్నాడు. Whoever is bound to uncleanness, ఎవరైతే ఇలాంటి అపవిత్రత అనేటువంటి దానికి బందీలై ఉంటున్నారో, they are not from God. వారు దేవుని నుండి వచ్చినటువంటి వారు కారు. Whoever is telling that uncleanness is of God, అపరిశుద్ధంగా ఉన్నా గానీ అది దేవుని దగ్గర నుంచి వచ్చింది అని ఎవరైతే చెప్తున్నారో, it is not the right teaching. అది సరైనటువంటి
బోధ కానే కాదు. It is not the teaching from God. అది దేవుని యొద్ద నుండి వచ్చిన బోధ కాదు. The word of God records very clearly our God is a holy God. మన యొక్క దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా తెలియజేస్తున్నది. And here Paul is suggesting to this particular church. పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘానికి మాటలు రాస్తూ And తెలియజేస్తున్నాడు. he is pleading with the church. వారిని ఇలా బ్రతిమలాడుతున్నట్టుగా చెప్తున్నాడు. Leave everything of this world. ఈ లోక సంబంధమైన విషయాలన్నీ కూడా విడిచిపెట్టండి, ఉపేక్షించండి. Because God has called us in holiness. ఎంచేతనంటే దేవుడు మనకి పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచి ఉన్నాడు. Because he is holy. ఆయన పరిశుద్ధుడు గనుక. If any person in this world rejects this word, ఒకవేళ ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే ఈ పరిశుద్ధతను గురించిన మాట తృణీకరిస్తే, if anybody thinks that these are the words of a man, ఎవరైనా సరే ఇలాగ పరిశుద్ధులుగా ఉండటం గురించినటువంటి విషయాలు ఇది మనుషుని యొక్క మాటలని అనుకుంటే, it is not of God. అది దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆలోచన కాదు అంటాను నేను. But if anyone is speaking about the holiness of God, కానీ ఎవరైనా దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ ఉంటే, to set right our lives according to Jesus Christ, యేసు క్రీస్తు వారిని బట్టి మన యొక్క జీవితాలను దిద్దుబాటు చేసుకోమని చెప్తుంటే, we should always compare our qualities and our character with the character of Jesus Christ. మన యొక్క లక్షణాలు గానీ లేక మన యొక్క గుణశీలాలు గానీ యేసు క్రీస్తు వారి యొక్క గుణశీలాలతో పోల్చుకొని మనం చూసుకోవాలి. We should always keep our example as Jesus Christ. మన యొక్క మాదిరి యేసు క్రీస్తు అన్నట్టుగా పెట్టుకొని మనం నడుచుకోవాలి. Because this is the thing which the apostles has done. ఇచ్చేదనంటే ఈ విషయాలే అపోస్తలులైనటువంటి వారు చేసి And ఉన్నారు. they learned many things out of it. వారు దానిలో నుంచి అనేకమైన విషయాలు And నేర్చుకున్నారు. Jesus Christ has taught them many awesome things. యేసు క్రీస్తు వారు కూడా వారికి అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలు Many నేర్పించారు. of us get doubts that being in this world, how can be without? మనం ఈ లోకములో ఉంటూ ఎలాగున్నా లోకము కాని వారం అన్నట్టుగా ఉండగలమండి అని అంటారు. How can be without being holy? పరిశుద్ధత లేకుండా మనం ఎలా ఉండగలమండి అని అంటారు. Because every day you are facing the tempting situations. ఏమండి ప్రతిరోజు కూడా మనకి శోధించేటువంటి శోధనలు ఎదురవుతున్నాయి If we కదా. speak in reality, మన వాస్తవాన్ని కనుక మనం చూసినట్లయితే every second and every minute you will be facing some or the other problem. ప్రతి నిమిషం కూడా ప్రతి సెకండ్ కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక విషయాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాం. How the Holy Spirit of God is upon this earth. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీద ఉండి ఉన్నారు. At the same time, the evil spirit is also working with the same force. అదే సమయంలో స్నేహితులారా అపవిత్రాత్మలైనటువంటి లేక దెయ్యములైనటువంటివి కూడా అదే శక్తితో భూమి మీద పనిచేస్తూ ఉన్నాయి. Because one side you will be seeing the spirit of the living God speaking to you directly. ఒక వైపున దేవుని యొక్క సజీవుడైనటువంటి దేవుడు మనతో సూటిగా మాట్లాడడం ఉంటాం మనం చూస్తూ ఉంటాం. Other side the tempter will be tempting you. మరి ఒక వైపున శోధకుడైనటువంటి వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. వాడు Unless and until you believe that the Holy Spirit of God will work in us, దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనలో కార్యము చేయనై ఉన్నాడని మీరు నమ్మితే తప్ప, then only you will be able to overcome particular situation. అప్పుడు మాత్రమేనండి ఏదైనా ఒక పరిస్థితి ఉన్నప్పుడు దానిని మనం జయించగలిగిన Then the వారమై ఉంటాం. actual sanctification process of your soul starts. అప్పుడు మీ యొక్క ఆత్మ శుద్ధి చేయబడేటువంటి యొక్క పరిశుద్ధత కార్యం మొదలవుతూ The ఉన్నది. baptism belongs to your body. బాప్తిస్మం అనేటువంటిది దేహానికి సంబంధించింది. It belongs to the identity in this world. ఈ లోకంలోని కలిగేటువంటి గుర్తింపునిస్తూ ఉన్నటువంటి But the baptism to your soul, కానీ నీ ఆత్మకు వచ్చేటువంటి బాప్తిస్మము, the baptism that happens with the Holy Spirit of God, దేవుని పరిశుద్ధాత్మతో వచ్చేటువంటి బాప్తిస్మము, it will sanctify you from inside out. అది లోపల నుంచి బయటికి శుద్ధి చేస్తూ ఉన్నది. And He will start coming out of yourself. మీ లో నుండి ఆయన బయటికి ప్రత్యక్షపరచబడుతూ ఉంటాడు. And the works of the Holy Spirit will take its form. పరిశుద్ధాత్మ యొక్క కార్యములైనటువంటి ఒక రూపం దాలుస్తూ ఉన్నాయి. Here when we read verses 4, ఇక్కడ 4వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, that each of you should know how to possess his own vessel. మీలో ప్రతి వాడును కూడా ఎలాగున తన ఘటమును కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండాలంట. In sanctification and honor. పరిశుద్ధత యందును ఘనత యందును. Here the word of God is very clear. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా వివరంగా చెప్తూ ఉన్నాడు. Apostle Paul is writing about it. అపోస్తలుడైనటువంటి పౌలు గారి విషయాలు రాస్తూ This ఉన్నాడు. is the vessel given to us. ఈ ఘటమున ఇలాగ ఈ పాత్ర దేవుడు మనకి ఇచ్చింది. We are the vessel in his hands. మనం ఆయన యొక్క చేతుల్లో ఉన్న పాత్ర అయి ఉన్నాము. And this vessel should be holy. ఈ యొక్క పాత్ర అనేటువంటిది పరిశుద్ధంగా ఉండాలి. And it is not with words of holy, ఇది కూడా ఏదో పరిశుద్ధత అనే మాటలతో కాదండి. but in the works of the Holy Spirit of God and by living with the power of the
the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క కార్యములను బట్టి పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో మనం జీవించుటను బట్టి And that vessel will get the honor from God. అలాగున పరిశుద్ధపరచబడినటువంటి పాత్రయే దేవుని నుంచి ఘనత పొందేదై ఉంటున్నది. And when we have such doubts, ఇలాంటి అనుమానాలు ఏదైనా వచ్చినప్పుడు, when we are living in this world, ఈ లోకంలో మనం ఉంటూ ఉన్నాము, and how to abstain from the evil things of this world, అలాగున ఈ లోకంలో ఉన్నటువంటి కీడు చెడుగా అనేటువంటి వాటి నుంచి మనం బయట ఉండగలమని నేను ప్రశ్నించినప్పుడు, for that question, ఆ ప్రశ్నకి there is an answer for you, my dear precious brother. నేను ఒక జవాబు ఇస్తున్నా స్నేహితులారా. Because the word of God is always helping us. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎప్పుడు మనకు సహాయం చేస్తూనే He is ఉంటున్నాడు. moving in us. ఆయన మనలో He సంచరిస్తున్నాడు. teaches us ఆయన మనకు నేర్పిస్తున్నాడు how to be holy ఎలాగున మనం పరిశుద్ధంగా and to ఉండాలి, prepare ourselves for His coming, ఎలాగున ఆయన రాకడ కొరకు మనం and సిద్ధపడాలి, how to be prepared to enter into His kingdom, ఎలాగున ఆయన యొక్క రాజ్యంలోకి మనం and ప్రవేశించడానికి how to సిద్ధపడాలి, face Him face to face. ఎలాగున ముఖాముఖిగా ఆయనను ఎదుర్కోవాలనే విషయాన్ని When we నేర్పిస్తున్నాడు. read Ephesians chapter 6, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని గనుక మనం చూస్తే verses 10 to 18, 10వ వచనం నుండి 18వ వచనం వరకు గనుక మనం చూసినట్లయితే, there we see in this particular letter, అక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి ఒక పత్రికలో మనం చూస్తూ ఉన్నాము, there he is writing out of his own experience. అక్కడ ఆయన తన అనుభవంలో నుంచి ఆయన రాస్తూ And ఉన్నాడు. the word of God is very clear. దేవుని యొక్క వాక్యం చాలా వివరంగా He చెప్తున్నాడు. says, ఆయన అంటున్నాడు కదా, put on the whole armor of God. దేవుని సర్వాంగ కవచమును మీరు ధరించుకొనండి. And this armor of God reflects the armor of a soldier. ఈ యొక్క సర్వాంగ కవచం అంటే ఒక సైనికుడు ధరించేటువంటి కవచాన్ని And we తెలియజేస్తుంది. should always know that we are a living soldier on this earth doing the war with principalities and powers of this world. స్నేహితులారా, మానవులమైనటువంటి మనం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధానులతోనూ అధికారులతోనూ నిరంతరం కూడా ఒక పోరాటం అనేటువంటిది మనం ఎదుర్కొంటున్నామనే విషయాన్ని మనం When తెలుసుకోవాలి. we look into the character of a soldier, ఒక సైనికుని యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే, they will never ever even sleep. వాళ్ళు అసలు నిద్ర కూడా పోరండి. They వాళ్ళు won't get tired of fighting. వాళ్ళు పోరాటం విషయంలో ఏమాత్రం Their అలసిపోరు. hands will be always ready to fight. వారి యొక్క చేతులు ఎప్పుడు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా Their ఉంటాయి. feet will be always ready to go against the enemy. వారి యొక్క పాదములు కూడా శత్రువుకు వ్యతిరేకంగా వెళ్ళడానికి Their సిద్ధంగా thoughts ఉంటాయి. will be always how to overcome all the wiles of the enemy. వారి యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా శత్రువు అయినటువంటి వారి యొక్క పన్నాగాలను ఎలా పడగొట్టాలని చూస్తూ ఉంటారు. But here the apostle writes like this, ఇక్కడ అపోస్తలుడైనటువంటి ఈయన ఇలా రాస్తూ ఉన్నాడు, that you should put on the whole armor of God to your inner man. నీ యొక్క అంతరంగ జీవితానికి దేవుడిచ్చేటువంటి యొక్క సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి. Firstly, మొట్టమొదటిగా you should gird your waist with truth. సత్యము అనేటువంటి ఒక బెల్ట్ దట్టి పెట్టుకోవాలి. You should put the truth to your waist. నీ యొక్క నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. And the truth is the spirit of truth. ఈ యొక్క సత్యమైనటువంటిది సత్య స్వరూపమైనటువంటి ఆత్మ. And when the spirit of truth is with you, ఎప్పుడైతే సత్య స్వరూపమైన ఆత్మ నీతో ఉండి ఉన్నారో, you will know things of God. నువ్వు దేవుని యొక్క విషయాలను నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. And any problem which is surrounding you, ఏదైనా ఒకవేళ నీ చుట్టూ గనక సమస్యలుగా any చుట్టుముట్టుకుంటుంటే, evil trying to attack you, ఏదైనా కీడు దోషం అనేటువంటిది నీ దగ్గరకు వచ్చి and నిన్ను the spirit ఎదుర్కొంటుంటే, of truth will set you free in the name of అప్పుడు Jesus. నీలో ఉన్నటువంటి సత్య స్వరూపమైనటువంటి ఒక ఆత్మ నిన్ను విడుదల చేస్తున్నాడు యేసు నామములో. Hallelujah. Hallelujah. And when we look into the second part of it, అలానే అందులో రెండవ భాగంలో మనం you చూస్తే, need to put on the breastplate of righteousness. నీతి అనేటువంటి ఒక మైమరు నువ్వు The తొడుక్కోవాలంటున్నాడు. breastplate of righteousness. నీతి అనేటువంటి ఒక మైమరు. We are the righteousness of God. మనము దేవుని నీతి అయి And ఉన్నామండి. we got the righteousness of God through His blood. యేసు రక్తము ద్వారా మనం దేవుని యొక్క నీతిని మనం His సంపాదించుకున్నాం. blood should be our breastplate. ఆయన యొక్క రక్తమే మన యొక్క ఛాతీకి మైమరుగా ఉండాలి. His blood should flow in and out of our bodies. మన యొక్క దేహంలోను మన యొక్క దేహం మీద కూడా ఆయన యొక్క రక్తము ప్రవహించేదై When ఉండాలి. the devil sees this blood, ఎప్పుడైతే అపవాది రక్తాన్ని చూస్తాడో, when the devil sees that you are covered under the precious blood of Jesus Christ, యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి యొక్క రక్తము క్రింద నువ్వు కప్పబడి ఉన్నావని ఎప్పుడైతే అపవాది చూస్తాడో, he will flee away from your presence, అపవాది నీ దగ్గర నుంచి పారిపోతాడే కాక. because it is not your blood. ఇచ్చేదంటే అది నీ రక్తము కాదు, It is the blood of Jesus Christ that has brought the righteousness to us. మనకు దేవుని యొక్క నీతిని తీసుకుని వచ్చిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తమై ఉన్నది. That is our breastplate. అదే మన యొక్క మైమరువై ఉండాలి. And He will guard us. ఆయన మనల్ని కాపాడుతూ And ఉంటాడు. when we see the third part of it, మూడో భాగం కిందలో చూస్తే, shod your feet with the preparation of gospel of peace. సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడు తొడుక్కొనండి. The word of God is very clear. దేవుని యొక్క వాక్యం ఎంత వివరంగా ఉందో Your చూడండి. legs might be going to some places because of the evil powers. బహుశా దుష్ట శక్తులను బట్టి నీ పాదములు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయేమో. The unseen places, ఏమండి, కనబడకుండా రహస్యమైన స్థలాలకు the వెళ్తున్నాయేమో, unwanted places. వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నాయేమో. You might be thinking, yes, I am having the
Holy Spirit. అవునండి, నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని మీరు అనుకుంటూ But ఉన్నారు. still you are going to other places which you are not supposed to go. అయినప్పటికీ నేను వెళ్ళకూడనటువంటి స్థలాలకు నీ వెళుతూ ఉండి ఉన్నావేమో. Because you should come under the full subjection of Holy Spirit of God. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి పరిపూర్ణంగా నువ్వు వచ్చి తీరాలి. You should come under the full subjection through the power of the Holy Spirit, putting on the whole armor of God. అలాగే దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించుకొని పరిశుద్ధాత్మ అభిషేకం కింద ఉండాలి. And when you come under the full subjection of the Holy Spirit, ఎప్పుడైతే పరిశుద్ధాత్మకి నువ్వు పూర్తిగా లోబడిన the legs which started going to some other directions, ఇంకో చోటికి ఇంకొక మార్గంలో వెళ్ళే పాదాలు, these legs will start going to proclaim the gospel of peace. ఆ యొక్క పాదములు సమాధాన సువార్తను ప్రకటించడానికి వెళ్తాయి. Because the word of God says, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది, we are the peacemakers. మనమే సమాధానాన్ని కలిగించే వారము. And blessed are the peacemakers. సమాధాన పరచువారు ధన్యులు అంటున్నాడు. And they are the sons of the living God. వారు సజీవుడైన దేవుని కుమారులుగా Oh, what a పిలువబడుతున్నారు. joy it is to be the peacemaker of this world. ఈ లోకంలో ఇట్టి సమాధానాన్ని కలిగించే వాళ్ళగా ఉండడం ఎంత గొప్ప ఆనందం అండి ఇది And the మనకి. word says like this, వాక్యం ఇంకా ఇలాగనంటూ ఉన్నది, I will give my peace unto you, నేను నా యొక్క సమాధానం నీకు ఇస్తూ ఉన్నాను. not as the world gives, లోకం ఇచ్చినట్టుగా కాదు, but I myself give my peace to you. నేను నా అంతటి నేనే నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అంటున్నాడు. Because your feet started proclaiming my gospel. ఈ చేతనంటే నీ యొక్క పాదములు నన్ను గురించిన సువార్తను ప్రకటిస్తున్నాయి గనక, Since you are proclaiming such a gospel, అటువంటి సువార్తను మీరు ప్రకటిస్తున్నారు గనక, your lives will be filled with the peace of the Almighty God. మీ యొక్క జీవితాలలో సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శాంతి సమాధానంతో నింపబడుతుంది. Such a peace will be poured out into your hearts. అటువంటి సమాధానం మీ హృదయాలలో కుమ్మరించబడుతున్నది. Such a peace will come into your lives. అటువంటి సమాధానం మీ జీవితాల్లోనికి Such a వస్తున్నది. peace will turn your situations. అటువంటి సమాధానమే మీ యొక్క జీవిత పరిస్థితులు And when the మార్చివేయగలుగుతుంది. people see you, ప్రజలు మిమ్మల్ని చూచినప్పుడు they will say, yes, he is the Son of God. వాళ్ళు ఏమంటారంటే, అవునండి, ఈయన నిజంగా దేవుని కుమారుడే. He is reflecting the nature of Christ. క్రీస్తు యొక్క స్వరూపాన్ని వీళ్ళు కనబరుస్తున్నారు. He is carrying the power of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వీళ్ళు మోస్తున్నారంటారు. Because we are not an ordinary person. ఏం చేతనంటే మనము సామాన్యమైనటువంటి వ్యక్తులము కాము. Because the extraordinary living power, Holy Spirit, is inside of us. ఎందుకంటే అసాధారణమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్ముడే మన లోపల నివసిస్తూ ఉన్నాడు. Man power cannot do this work. మానవుని యొక్క శక్తి అనేటువంటిది ఎలాంటి కార్యాలు చేయజాలదండి. But the Holy Spirit will do such a work in us. కానీ పరిశుద్ధాత్ముడు మన యొక్క జీవితంలో అటువంటి గొప్ప కార్యాలు And when జరిగిస్తున్నాడు. we see the fourthly, నాలుగవదిగా చూస్తే, take shield of faith. విశ్వాసం అనే డాలు పట్టుకొనండి. Hallelujah. హల్లెలూయా. Faith is the center of the Christian's life. విశ్వాసం అనేటువంటిది క్రైస్తవ యొక్క జీవితానికి అది కేంద్రమై ఉన్నది. Without faith, విశ్వాసము లేకుండా you cannot please God. నీవు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. When you have faith, ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటావో, you will quench every dart of the devil. అపవాది యొక్క తంత్రములన్నీ కూడా నువ్వు ఆర్పివేయగలుగుతావు. Because the faith is the shield to our souls and to our lives. ఏంటంటే విశ్వాసం అనేటువంటిది మన యొక్క ఆత్మకి, మన యొక్క ప్రాణానికి అది ఒక డాలుగా ఉంటూ ఉన్నది. Whenever he tries to attack you, ఒకవేళ వాడు ఎప్పుడైనా శత్రువు అయినటువంటి వాడిని ఎదుర్కోవాలని చూస్తే, with faith in the name of Jesus, యేసు నామములో విశ్వాసాన్ని కలిగి ఉండి, your shield will act as a protective layer to it. నీ యొక్క విశ్వాసం అనేటువంటి ఒక డాలు నిన్ను కాపాడేటువంటిదిగా ఉంటూ ఉన్నది. And this faith will quench every wiles of the devil. ఈ యొక్క విశ్వాసము దుష్టుడి యొక్క అగ్ని బాణములన్నిటిని ఆర్పివేస్తూ ఉన్నది. Faith in the name of Jesus works mighty miracles. యేసు క్రీస్తు వారి యొక్క నామములో నువ్వు కలిగినటువంటి విశ్వాసము గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నది. And the miracle is to pull you out of every wiles of the devil. ఆ యొక్క అద్భుతం ఏమిటంటే అపవాది వేసే ప్రతి బాణం నుంచి, ప్రతి ఒక్క తంత్రం నుంచి నిన్ను బయటికి తీసుకుని వస్తున్నది. And when we see the fifth point, అలాగే ఐదో విషయంగా కనుక చూస్తే, you need to wear the helmet of salvation. రక్షణ అనేటువంటి ఒక శిరస్త్రాణము కలిగి ఉండాలి. The word of God says, దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది, Christ is the head of the Christ body. క్రీస్తు ప్రభువారే యేసు క్రీస్తు వారి యొక్క సంఘం అనే శరీరానికి శిరస్సు అయి ఉన్నాడు. And here we are seeing the word, ఇక్కడ మనం ఆ మాట చూసినట్లయితే, the whole armor of God, దేవుని యొక్క సర్వాంగ కవచములో and that head needs the helmet. ఆ యొక్క శిరస్సు అనేటువంటి దానికి రక్షణ ఉండి ఉండాలి. And the helmet, రక్షణ శిరస్త్రాణం. and the helmet is your salvation. ఆ యొక్క శిరస్త్రాణం ఏమిటంటే
నీ రక్షణయే. And to your salvation, నీ రక్షణకు you need to put the helmet. నీవు దానికి శిరస్త్రాణం అనేది పెట్టుకోవాలి. And the helmet is ఆ శిరస్త్రాణం ఏమిటంటే every kind of thought that is trying to attack you. చూడండి, మనకి ఎదురాడేటువంటి ప్రతి ఆలోచనలు మన మెదడులోకి వచ్చేవి. Whenever the devil is trying to attack your mind, ఎప్పుడైతే అపవాదైనటువంటిది నీ మనస్సును ఎదుర్కొనడానికి దాడి చేయడానికి చూస్తాడో, the helmet of salvation means the knowledge of salvation that you have gained through the blood of Jesus. అప్పుడు రక్షణ అనే శిరస్త్రాణం అంటే దాని అర్థం ఏంటంటే యేసు రక్తము వలన నువ్వు రక్షింపబడి ఉన్నావు అనేటువంటి ఒక జ్ఞానము నిన్ను కాపాడుతున్నది. And that helmet will safeguard your salvation. ఆ యొక్క శిరస్త్రాణముగా నువ్వు పెట్టుకున్నటువంటి హెల్మెట్ రక్షణను కాపాడుతూ ఉంది. And the sixthly, ఆరవదిగా the sword of the Spirit, దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము, the power to our lives. మనకి జీవితానికైన శక్తి అండి ఇది. The sword is power to us. ఈ యొక్క ఖడ్గము మనకి శక్తి ఇది. And when you have the sword, ఎప్పుడైతే నువ్వు ఇలాంటి ఖడ్గాన్ని కలిగి ఉంటావో, when the devil comes near to you, అపవాది నీకు దగ్గరకు వచ్చినప్పుడు, or whenever he thinks to attack you, లేక ఎప్పుడైనా అపవాది నిన్ను ఎదురాడాలనుకున్నప్పుడు, the sword of the Spirit will act with mighty power. ఆత్మ యొక్క బాణం అనే ఆత్మ యొక్క ఖడ్గం అనేటువంటిది శక్తివంతంగా And the పనిచేస్తుంది. sword of the Spirit is the word of God. అదేమిటంటే దేవుని యొక్క వాక్యమే. And when we read Hebrews chapter 4 and verse 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చూస్తే, the sword of the Spirit is the word of God. ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ ఖడ్గం అంటే దేవుని వాక్యమే అంటున్నాడు. And this word of God will get deeper roots into our bone marrows. ఈ యొక్క వాక్యం అనేటువంటి యొక్క ఖడ్గము మన మూలుగణాలు విభజించినట్టుగా లోపలికి దూరుచున్నది. It is the double-edged sword. అది కూడా రెండు అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం. It will not leave any part. ఏ భాగాన్ని కూడా విడిచిపెడదండి. And when we have this word truly in our lives, ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని నిజంగా మన జీవితాల్లో కలిగి this ఉంటామో, word truly in our lives, ఎప్పుడైతే వాక్యాన్ని నిజంగా మన జీవితాల్లో కలిగి ఉంటామో, you will be safeguarded. అప్పుడు నీవు సురక్షితంగా ఉంటావు. Because it is the sword acting before the devil. ఏం చేతనంటే ఆ యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గమే అపవాది ఎదురుగా అది యుద్ధం ఆడేటువంటిది. Because when the devil tries to attack you, అపవాది వచ్చి నేను this ఎదుర్కోవాలనుకున్నప్పుడు word will cut him into pieces. ఈ యొక్క వాక్యమైన ఖడ్గం వాడిని ముక్కలు చేసేస్తున్నాడు. When we read Jude chapter 1, యూద పత్రిక మొదటి అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే verses 24 and verses 25, 24-25 వచనాల్లో మనం గమనించినప్పుడు and it is very clear and very important to our lives. చాలా వివరంగా మన జీవితానికి ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ అంటూ ఉన్నాడు. Because ఎందుకనంటే the word says that వాక్యం ఎలాగ అంటూ ఉన్నది, he will keep you ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు, and he will present you ఆయన మిమ్మల్ని నిలబెడుతూ ఉన్నాడు, faultless మనం నిందారహితులముగా ఉన్న నిర్దోషులుగా ఉన్నట్లుగా before the presence of his glory, అది కూడా ఆయన మహిమ మహాత్మ్యమును మనం ఆయన ఎదుట నిలబడినట్లుగా with exceeding joy, ఆనందముతో మమ్మల్ని నిర్దోషులముగా నిలబెట్టడానికి in order to కాపాడుతున్నాడు. stand before him, ఆయన ఎదుట మనం నిలబడాలి in అంటే, order to get the eternal life, నిత్య జీవాన్ని మనం పొందాలి అని అంటే you need to be holy. నీవు పరిశుద్ధంగా ఉండి తీరాల్సిందే. And with the power of the Holy Spirit of God, you can be holy. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు అని చెప్తున్నాను. In your tempting situations, you can easily triumph. నువ్వు ఒకవేళ ఎటువంటి శోధన సమయాలు నీకు ఎదురైనప్పటికీ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు సులువుగా వాటిని జయిస్తావు. And in the name of Jesus, you shall be the victorious person. యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను చెప్తున్నా, ఆయన బట్టి నువ్వు విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండగలవు. God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Amen. ఆమేన్. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, we thank you for your wonderful word you have spoken to us. నువ్వు మాతో మాట్లాడిన నీ అద్భుతమైన మాటను బట్టి నీకు వందనాలు. Lord, without holiness, ప్రభువా, పరిశుద్ధత లేకుండా we cannot gain eternal life with you. మేము నీతో నిత్య జీవం అనేటువంటిది పొందలేము We నాయనా. cannot enter into your kingdom. నీ రాజ్యంలోనికి మేము రాలేము నాయనా. Lord, bless our souls with your right word. కాబట్టి ఇప్పుడే నీ యొక్క సరైన వాక్యముతో మా ఆత్మలను దీవించండి. Lord, let every soul that is receiving this word be blessed and be touched and be changed forever in the name of Jesus. ఈ యొక్క వాక్యాన్ని పొందినటువంటి ప్రతి ఆత్మ కూడా నేను తాకబడి వారు మార్చబడి నీ చేత ఆశీర్వదించబడి నిత్య జీవాన్ని కలిగుందురు గాక. If anybody is sick among these viewers, నాయనా, చూస్తున్నటువంటి వీరిలో ఎవరైనా అనారోగ్యంతో ఉండి అంటే, Lord, let every kind of sickness ప్రతి విధమైనటువంటి రోగము be removed in the name of Jesus. యేసు నామములో వారి నుంచి విడిచి పోవును గాక. Let the work of the Holy Spirit of God be completed and be perfected in their lives. పరిశుద్ధాత్మ యొక్క కార్యమైనటువంటి వీరి యొక్క జీవితాలలో పరిపూర్ణము చేయబడును గాక. Lord, bless them abundantly. ప్రభువాని సమృద్ధిగా దీవించండి. In Jesus' name. యేసు నామమున Amen and amen. ఆమేన్ ఆమేన్. My dear precious viewers, నా ప్రశస్తమైనటువంటి సోదర సోదరులారా, thank you for watching Kapari Swaram regularly.
కాపరి స్వరం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని క్రమంగా మీరు చూస్తున్నందుకు మీకు వందనాలు. And I thank God. నేను కూడా దేవుని స్తుతి చెల్లిస్తున్నాను. If you have any doubts or queries, ఈ విషయంలో ఒకవేళ ఏదైనా ప్రశ్నలు మీకు ఉన్నట్లయితే you can write to me directly to the displayed address. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఒక అడ్రస్ కి మీరు సూటిగా నాకు రాయొచ్చు. Or you can shoot up an email to me. లేక నాకు ఈమెయిల్ చేయొచ్చు మీరు. Or you can even call me. లేకపోతే మీరు ఫోన్ చేసుకొని నన్ను పిలవచ్చు ఈ నెంబర్ కి. Or even you can call to us our prayer tower. లేకపోతే మా ప్రార్థన గోపురానికి కూడా మీరు నన్ను పిలవచ్చు. And God bless you and your families abundantly. దేవుడు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని బహుగా దీవించును గాక. Amen. ఆమేన్. కాపరి స్వరము, కాపరి స్వరము.